త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని ఒక రైటర్ ఉన్నారు, భరత్ రైటర్ డైరెక్టర్. ఆయన ఒక మాట అన్నారు ఫేమస్గా, అందరూ చరిత్ర సృష్టిస్తారు, కేసీఆర్ గారు జియోగ్రఫీ కూడా సృష్టించారు అని. నిజంగా కూడా కేసీఆర్ గారు మరి దశాబ్దాల ప్రజల కళ నెరవేర్చడమే కాదు, శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు. ఇది ఒక మీ ఒపీనియన్ ఏముండే అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రిజైన్ చేయమన్నారా వద్దన్నారా? నేను అప్పుడు ఇక్కడ లేను, నేను చదువుకుంటున్నాను. సో నేను ఎక్స్టెన్సివ్గా మాట్లాడే అవకాశం అయితే రాలేదు. నేను అప్పుడు 2001లో అప్పుడే అయిపోయింది, నా ఎంబీఏ అయిపోయి ఉద్యోగం ప్రారంభించిన నేను. కాబట్టి నాకు వ్యక్తిగతంగా వాళ్ళు వీళ్ళు చెప్తే తప్ప నేను అప్పుడు తెలుసు కదా, అమెరికా నుంచి ఫోన్ కాల్స్ అంటేనే అప్పుడు పెద్ద కథ. ఇప్పుడంటే ఏముంది, ఫేస్ టైంలో పెద్ద అదే అంటున్నా, పెద్ద కథ అది. సో అంత ఎక్కువగా మాట్లాడే అవకాశం నాకు రాలేదు. ఆ మధ్యలో నేను ఇండియాకు కూడా రాలేదు. సో ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా కొత్తగా ఒక పార్టీ వస్తోంది తెలంగాణ సాధన అనే ఒక ఎజెండాతో అనే అంశంలో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉండే. బట్ ఎస్, అనుమానాలు ఉండే, అవుతుందా, ఇది రిస్క్ ఏమో, ఇవన్నీ ఉండే. తప్పే, అబద్ధం ఎందుకు చెప్తాను, కానీ రిస్క్ ఏమో అనే ఒక ఫీలింగ్ కూడా ఉండే. కానీ అల్టిమేట్గా మాత్రం మా నాన్నగారు ఏది తీసుకున్నా అల్టిమేట్గా ఆయన పూర్తిగా లీనమై పనిచేస్తారు కాబట్టి ఒక విశ్వాసం కూడా ఉండే, మేబీ హీఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు సక్సీడ్ అని. సో అంటే అప్పటికైతే మీ ఒపీనియన్ తీసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే మీరు రాజకీయాల్లో న్యాచురల్లీ నేను అప్పటికి ఎంత, నా వయస్సు 26. సో నా 26 ఏళ్ళకి నన్ను అంత సీరియస్గా ఆయన పిలిచి పరిగణలోకి తీసుకొని నువ్వేమనుకుంటున్నావు అని అడిగే పరిస్థితి లేదు. ఆయన అప్పటికే చాలా చర్చించారు, ఒక 1 year నుంచి అందరితో మాట్లాడి చేసి అల్టిమేట్గా డిసిషన్కి వచ్చారు. కాబట్టి ఫైనల్గా చేస్తున్నామని చెప్పారు, అంతే తప్ప నన్ను ప్రత్యేకంగా అడిగింది ఏమీ లేదు. సో 2004లో కేంద్ర మంత్రి అయిన తర్వాత మీ ఒపీనియన్ మారిందా? నేను మళ్ళీ చెప్తున్నా భరత్, 2001లో పార్టీ పెట్టినప్పుడు కానీ తదనంతరం కానీ ఈ రోజు కానీ, ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద మోస్ట్ గ్లోరియస్ అచీవ్మెంట్ అంటే అసలు మొత్తం 25 ఏళ్లలో మీరు సాధించింది ఏంటి అంటే 2009 డిసెంబర్ 9 ప్రకటననే పీక్. ఆ తర్వాత దాన్ని అల్టిమేట్గా బిల్లు పాస్ అయ్యి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది ఒక సాంకేతిక అంశం 2014లో. కానీ 2009 డిసెంబర్ 9 వాజ్ ద పినకిల్ ఆఫ్ టీఆర్ఎస్. సరే, తర్వాత అధికారంలోకి వచ్చి ఉండొచ్చు, అంతకుముందు కేంద్ర మంత్రి కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రి కావచ్చు కేసీఆర్ గారు. కానీ నన్ను అడిగితే కేసీఆర్ గారి బయోగ్రఫీ రాయాల్సి వస్తే దాని టైటిల్ నా దృష్టిలో మళ్ళీ చెప్తే వాడన్నా కొట్టేస్తారు, అది ఇప్పుడు చెప్పనులే. కానీ అల్టిమేట్గా నన్ను అడిగితే మాత్రం ద పినకిల్ ఆఫ్ కేసీఆర్స్ అచీవ్మెంట్ ఈజ్ డిసెంబర్ 9 ప్రకటన. దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి వాళ్ళ మెడలు వంచి తెలంగాణ ఇస్తున్నాము అని భారత ప్రభుత్వంతో చెప్పించడమే అతిపెద్ద విషయం.